ఇక్కడ చూడండి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ కవర్డ్ ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ కవర్డ్ ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్? సో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏమేమి కవర్ అవుతాయంటే, ఒకటి ప్రామిసరీ నోట్, సెకండ్ వన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ద థర్డ్ వన్ చెక్. సో దీస్ త్రీ ఆర్ కవర్డ్ ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. These three are covered in the negotiable instrument act. Go inside. Okay. The one is promissory note, the second one is bill of exchange, the third one is check. So these three are covered in the negotiable instrument act. So according to the negotiable instrument act, section 4 defines about the promissory note. According to the negotiable instrument act, section 5 defines about the bill of exchange. So according to the section 6 defines about the check. So these three elements covered in the negotiable instrument act. So the first one is the promissory note. What is meant by promise? And there are two words. The promissory note consists of two words. The one is promise, the other one is note. What is meant promise means to show our loyalty. Okay, to show our loyalty. Money ఇవ్వాలి. సో మనీ ఇవ్వకుండా నాగేశ్వరరావు గారు మనీ ఇవ్వకుండా ఏం చేశారంటే ఒక పేపర్ పంపించారు. సో ఇతను ఒక పేపర్ పంపించారు. పేపర్లో ఏంటంటే ఒక నోట్ పంపించారు. ఎవరికి? రమేష్ గారికి. చూడండి ఇక్కడ. సో రమేష్ గారు నాగేశ్వరరావు గారికి కొన్ని గూడ్స్ పంపించారు. ఆ గూడ్స్ వాల్యూ 10,000 రూపీస్. గూడ్స్ వాల్యూ ఎంత అంటే 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ నాగేశ్వరరావు గారు రాజశేఖర్ గారికి కానీ రమేష్ గారికి కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇతనికి 10,000 ఇవ్వకుండా ఏంటంటే, సో ఒక నోట్ రాస్తారు. ఏమనంటే, సో ఐ పే యూ సమ్ ఆఫ్ మనీ టు యూ మీన్స్ రాజశేఖర్. సో ఇన్ ద మంత్ ఎండింగ్ ఆర్ 2 months లేటర్ ఆర్ 4 months లేటర్. సో మీకు ఏదైతే ఉన్నాయో రాజశేఖర్ గారికి ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు సో నాగేశ్వరరావు గారు ఇమీడియట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే, ఒక 2 నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి ఆఫ్టర్ 2 months. సో ఇట్ ఈస్ ద డిసెంబర్ మంత్. సో ద నెక్స్ట్ మంత్ ద 30th of January ఐ విల్ పే యూ యువర్ మనీ అని చెప్పేసి ఇతను ఏం చేశారంటే ఒక నోట్ రాసి ఇచ్చాడు. ఎవరికి? నోట్ తయారు చేసి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? రాజశేఖర్ గారికి ఇచ్చాడు. సో రాజశేఖర్ గారికి ఇచ్చాడంటే ఎవరు తయారు చేశారు? నాగేశ్వరరావు గారు తయారు చేశారు. సో నాగేశ్వరరావు గారు నోట్ తయారు చేశారంటే నాగేశ్వరరావు గారిని ఏమంటారంటే మేకర్ అంటారు. ఓకే, ఇక్కడ ఎవరికి ఇవ్వాలి డబ్బులు? సో రమేష్ గారు ఏమవుతారు ఇక్కడ? సో రిసీవర్ అవుతారు, లేదా పేయీ కూడా అవుతారు కదా. పేయీ మేకే అని ఉన్నది కదా. ఇక్కడ నాగేశ్వరరావు గారు మేకర్ అవుతారు. మేకర్ అంటే నాగేశ్వరరావు ఈజ్ ద డ్రాఫ్టెడ్ ద పేపర్, సచ్ పేపర్ ఫార్వర్డెడ్ టు ద ట్రాన్స్ఫర్ టు ద రమేష్ గారికి ట్రాన్స్ఫర్ చేశాడు. సో రమేష్ గారు ఏం చేశారు? రమేష్ గారిని ఏమంటారంటే పేయీ అంటారు. డబ్బులు తీసుకోవాల్సిన వ్యక్తి. సో ఎంత ఇవ్వాలి? ఇతను సమ్ ఆఫ్ 10,000 రూపీస్, సమ్ ఆఫ్ 10,000 రూపీస్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆన్ 30th of January అని చెప్పేసి ఇతను పంపించాడు. కింద ఏంటంటే ఇతను సంతకం చేశాడు. దాని మీద సంతకం చేసి ఇది అతనికి ఫార్వర్డ్ చేశాడు. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇతను ఏం చేసుకున్నాడంటే ఆ ప్రామిసరీ నోట్ని ఏం చేశాడంటే తన దగ్గర ఉంచుకున్నాడు. ఎవరు? రమేష్ గారు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇతన్ని పేయీ అన్నాం. క్లియర్? పేయీ అన్నాం. సో ఈ రమేష్ గారు ఏం చేశారంటే, ఈ రమేష్ గారికి దగ్గర శ్రీధర్ గారికి డబ్బులు ఇవ్వాలి, 10,000 రూపాయలు. సో రమేష్ గారు శ్రీధర్ గారికి 10,000 రూపాయలు ఇవ్వాలి. క్లియర్? అర్థమవుతుందండి?
రమేష్ గారు శ్రీధర్ గారికి 10,000 ఇవ్వాలి. అప్పుడు ఈ రమేష్ గారు ఏం చేశారంటే శ్రీధర్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి 10 రూపీస్ ఏదైతే నోట్ ఉందో, ప్రామిసరీ నోట్ ఉందో, ఆ నోట్ని ఏం చేశారంటే సో రమేష్ సార్ అండ్ వాట్ ఎవర్ ద నోట్ సెండ్ బై ది నాగేశ్వరరావు సచ్ నోట్ ఎండార్స్ టు శ్రీధర్ సార్ బై ద రమేష్ సార్. అంటే ఇక్కడ శ్రీధర్కి ఆ నోట్ని ఏం చేశారంటే ఈ నోటు మీరు మార్చుకోమని చెప్పేసి శ్రీధర్ సార్కి ఇచ్చారు. ఎవరిచ్చారు? రమేష్ గారు ఇచ్చారు. సో రమేష్ గారు ఇక్కడ ఏమవుతారంటే రమేష్ గారిని మళ్ళీ ఏమనొచ్చు అంటే ఎండార్సర్. సో శ్రీధర్ గారు ఎండార్సీ అంటారు. అంటే అల్టిమేట్గా ఏంటంటే చూడండి ఇక్కడ నాగేశ్వరరావు గారు 10,000 సంబంధించినటువంటి వాల్యుబుల్ నోటు రాజశేఖర్ గారికి ఇచ్చారు. సో ఆ రాజశేఖర్ గారు ఏంటంటే ఇన్ హిస్ ఆర్డర్ సో సచ్ నోట్ ఈజ్ ప్రామిసరీ నోట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు శ్రీధర్. సో శ్రీధర్ అల్టిమేట్లీ నోన్ యాజ్ ఎండార్సీ అంటారు. ఇక్కడ చూడండి ఫైనల్గా ఈ నాగేశ్వరరావు గారు 10,000 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? రమేష్ గారికి ఇవ్వాలా, శ్రీధర్ గారికి ఇవ్వాలా? సో సచ్ నోట్ ఈజ్ సచ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ సో నాగేశ్వరరావు ట్రాన్స్ఫర్డ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిజ్ నేమ్ టు ద రమేష్ సార్. సచ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్ టు శ్రీధర్ బై రమేష్ బికాజ్ ఆఫ్ సో నాగేశ్వరరావు ఏమో 10,000 రూపాయలు శ్రీధర్కి రమేష్ గారికి ఇవ్వాలి, రమేష్ గారు ఏమో 10,000 రూపాయలు శ్రీధర్ గారికి ఇవ్వాలి. సో నాకు నాగేశ్వరరావు ఇచ్చినటువంటి 10,000 రూపీస్ నోట్ ఏదైతే ఉందో ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకో అని చెప్పేసి శ్రీధర్కి ఇచ్చాడు. అల్టిమేట్గా ఇప్పుడు ఈ నాగేశ్వరరావు గారు 10,000 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? సో అల్టిమేట్గా శ్రీధర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇతను ఇచ్చినటువంటి నోట్ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? శ్రీధర్ గారి దగ్గర ఉంది. ఇన్ కేసు నాగేశ్వరరావు గారు కనుక 10,000 రూపీస్ శ్రీధర్ గారికి ఇవ్వకపోతే శ్రీధర్ హ్యాజ్ ఏ రైట్ టు క్లెయిమ్ ద నోట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇతను కనుక ఇవ్వలేదనుకో నాగేశ్వరరావు శ్రీధర్కి ఎవరి మీద రైట్ ఉంటుంది? ఇప్పుడు నాగేశ్వరరావు గారి మీద రైట్ ఉంటుందా, ఇతని మీద కూడా రైట్ ఉంటుందా? సో ఇనీషియల్లీ అతని దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగా నాగేశ్వరరావు మీద రైట్ ఉంటుంది. అది కాకుండా ఏదైనా అదర్ సోర్స్ ఏదైనా ఉందనుకో అప్పుడు ఇతని మీద కూడా రైట్ ఉంటుంది. అవునా కదా? ఓకే సార్, రమేష్ గారు అర్థమైందా? మరలా చెప్తాను చూడండి ఒకసారి క్లియర్గా. చెప్పండి. ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి, చెప్తాను. ఒక డెఫినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అన్నీ వస్తాయి. ఇది మీకు ఎగ్జాంపుల్ ఒకసారి అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ అర్థమైతే అప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఓకే, ప్రామిసరీ నోట్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నీ చెప్తాం. సో ఇదిగా రమేష్ గారు నాగేశ్వరరావు గారు అండి, వీళ్ళిద్దరు బిజినెస్ మ్యాన్స్ అండి. సో బిజినెస్ మ్యాన్స్ రమేష్ గారు కొన్ని వస్తువులు నాగేశ్వరరావు గారికి పంపించారు. దాని వాల్యూ ఎంత అంటే 10,000 రూపాయలు. సో ఇన్ రిటర్న్ ఏంటంటే నాగేశ్వరరావు గారు కన్సిడరేషన్ చెల్లించాలి. సో కన్సిడరేషన్కి బదులుగా ఏంటంటే తర్వాత ఎప్పుడో ఇస్తానని చెప్పేసి ఒక సంతకం చేసి ఒక నోట్ ఇతనికి పంపించాడు. ఎవరికి? రమేష్ గారికి పంపించాడు. సో రమేష్ గారు అతను దాన్ని ఏమంటారంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్ని రమేష్ గారి దగ్గర ఉంచుకున్నాడు. సో రమేష్ గారు అప్పటికే శ్రీధర్ గారికి 10,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు శ్రీధర్ గారు ఏం చేస్తున్నారంటే రమేష్ గారిని ఒత్తిడి చేస్తున్నారు, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు రమేష్ గారు ఏం చేశారంటే తన దగ్గర ఉన్న నోట్ని క్లెయిమ్ చేసుకొని చెప్పేసి శ్రీధర్కి ఇచ్చాడు. సో రమేష్ గారు ఏం చేశారంటే ఎండర్స్ ద నాగేశ్వరరావు నోట్ టు శ్రీధర్ గారు. అంటే శ్రీధర్ దగ్గర అల్టిమేట్గా నోట్ ఎవరి దగ్గర ఉంది? శ్రీధర్ గారి దగ్గర ఉంది. అంటే ఎవరు క్లెయిమ్ చేసుకుంటారో? శ్రీధర్ గారు క్లెయిమ్ చేసుకుంటారు. ఎవరు ఇవ్వాలి? మేకర్ ఎవరు? ఇక్కడ మేకర్ ఎవరు? ఆ నోట్ రెడీ చేసింది ఎవరు? నాగేశ్వరరావు రెడీ చేశాడు. ఎందుకు రెడీ చేశాడు? రమేష్ గారికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి రెడీ చేశాడు. సో ఇక్కడ అల్టిమేట్ సో అల్టిమేట్గా శ్రీధర్ హ్యాజ్ ఏ లీగల్ రైట్ టు క్లెయిమ్ ద నోట్ అంటాం. ఇది ప్రామిసరీ నోట్, అతనికి రైట్ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇక్కడని ఎవరైతే నోట్ తయారు చేశారో అతన్ని ఏమంటారంటే మేకర్ అంటారు. సో ఎవరికైతే చెల్లించాల్సి ఉందో అతన్ని ఏమంటారంటే పేయీ అంటారు.
ఓకే, ఈ పేయి ఎప్పుడైనా సరే తన దగ్గర ఉన్నటువంటి నోటుని ఎవరికైనా సరే ఎండార్స్ చేయొచ్చు. సో నేను ఆర్డర్ చేస్తున్నాను, రమేష్ గారు ఆర్డర్ చేశారు ఏమని అంటే, సో ఈ నోటు శ్రీధర్కి ఇవ్వండి అంటారు. శ్రీధర్కి ఇవ్వండి అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. ఇక్కడ తనకున్న దగ్గరకు వచ్చినటువంటి నోటు ఎవరికి ఇచ్చాడు? ఇతను శ్రీధర్కి ఇచ్చాడు. శ్రీధర్కి ఎండార్స్ చేశాడు. రమేష్ సార్ ఎండార్స్ ద నోట్ టు శ్రీధర్ సార్. శ్రీధర్ సార్ దగ్గర నోట్ ఉంది. సో ఈ శ్రీధర్ సార్ క్లెయిమ్ చేసుకున్న రైట్ ఉంటుంది. అట్లా కాకుండా ఈ రమేష్ గారికి ఇవ్వాల్సినటువంటి 10,000కి సో రమేష్ సారు నాగేశ్వరరావుతో చెప్పొచ్చు. సో రమేష్ సార్ ఆర్డర్ టు ద నాగేశ్వరరావు టు గివ్ ద ప్రామిసరీ నోట్ టు శ్రీధర్. రమేష్ ఆర్డర్ టు నాగేశ్వరరావు టు గివ్ ద ప్రామిసరీ నోట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రమేష్ సార్ ఆర్డర్ టు నాగేశ్వరరావు టు గివ్ ద ప్రామిసరీ నోట్ టు శ్రీధర్. సో ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఇతను తిరిగి ప్రామిసరీ నోటు రమేష్ సార్కి రాకుండా గూడ్స్ పంపించిన తర్వాత వెంటనే మీరు ఎలాగో నాకు డబ్బులు ఇవ్వలేని అంటున్నారు కాబట్టి, క్యాష్ ఇవ్వలేని అంటున్నారు కాబట్టి, సో కన్సిడరేషన్ ప్లేస్లో ప్రామిసరీ నోట్ ఇస్తారంటున్నారు కాబట్టి ఆ ప్రామిసరీ నోటు 10,000 రూపాయలని రాసి శ్రీధర్ గారికి పంపించండి. అప్పుడు ఏం చేస్తారు? నాగేశ్వరరావు ఏం చేస్తాడు? 10,000 రూపాయల నోటు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా శ్రీధర్ గారికి పంపిస్తాడు. సో ఎందుకు పంపించాడు డైరెక్ట్గా? బై ద ఆర్డర్ ఆఫ్ ఎవరు ఆర్డర్ చేశారు? రమేష్ గారు ఆర్డర్ చేయడం వల్ల పంపించడం జరిగింది. అందులో కాకుండా నాగేశ్వరరావు డైరెక్ట్గా రమేష్ గారికే పంపించేశాడు చెక్ ప్రామిసరీ నోట్ పంపించేసినప్పుడు తన దగ్గర ఆ ప్రామిసరీ నోట్ ఉంది. సో తన్ని పేయి అంటాము. సో తనకి దగ్గర ఉన్నటువంటి ప్రామిసరీ నోట్ని వేరే వాళ్ళకి ఇచ్చుకునే హక్కు రమేష్ గారికి ఉంటుంది. అప్పుడు రమేష్ గారు ఏం చేశారంటే, ఆల్రెడీ శ్రీధర్ అన్న దగ్గర 10,000 రూపాయలు రమేష్ గారు తీసుకున్నాడు కాబట్టి రమేష్ గారు ఏం చేశారంటే ఆ ప్రామిసరీ నోట్ని ఈ శ్రీధర్ గారికి ఎండార్స్ చేశారు. మీరు క్లెయిమ్ చేసుకోండి ఇదని చెప్పేసి ఎండార్స్ చేశారు. అప్పుడు రమేష్ గారు ఏమవుతారంటే ఎండార్సర్ అంటారు. రమేష్ గారు ఏమంటారు? ఎండార్సర్ అంటారు. అప్పుడు ఎవరైతే ఎండార్స్మెంట్ తీసుకున్నారో వాళ్ళని ఏమంటారంటే ఎండార్సీ అంటారు. ఓకే, ఎండార్సీ అంటారు. సో ఇది ఎగ్జాంపుల్. సో ఇందులో మీకు ఏంటంటే, సో ఈ ఎట్లా ఉండాలంటే ఇది ప్రామిసరీ నోటు ఒకసారి చూపిస్తాను మీకు. సో ఒకసారి ఇది మీకు కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ 10,000 రూపీస్ అన్నాం. ఆన్ డిమాండ్ ఆఫ్ ఐ ప్రామిస్ టు పే రమేష్ ఆర్ సన్ ఆఫ్ రామ్లాల్ ఆఫ్ మీరట్ ఆన్ ఆర్డర్ ఏ సమ్ ఆఫ్ 10,000 రూపీస్ ఫర్ వాల్యూ రిసీవ్డ్ అని చెప్పేసి. సో ఎవరు ఇచ్చారు ఇది? ఈ 10,000 రూపీస్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ నాగేశ్వరరావు గారు ఇచ్చారు. ఎవరికి ప్రామిస్ చేశారు? ఐ ప్రామిస్ టు నాగేశ్వరరావు ప్రామిస్ టు రమేష్. నాగేశ్వరరావు రమేష్ గారికి ప్రామిస్ చేశారు 10,000 రూపీస్ ఇస్తానని చెప్పేసి. ఇక్కడ స్టైన్ చేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ ఒక స్టాంప్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క వైట్ పేపర్ ఏదైతే ఉందో, స్టాంప్ పేపర్ ఉంటుందో, సో దాన్ని ఈ యొక్క మేకర్ ఎవరైతే ఉంటారో మేకర్ సెండ్ టు ద ఆర్ ట్రాన్స్ఫర్ టు ద పేయికి పంపించడం జరుగుతుంది. దీన్ని ప్రామిసరీ నోట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ ది ప్రామిసరీ నోట్ అంటే, సో ప్రామిసరీ నోటుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అవి ఒకసారి చూడండి. సో ప్రామిసరీ నోట్కి జనరల్గా చూడండి ఏమి ఉంటాయంటే, సో ప్రామిసరీ నోట్ ఎట్లా ఉండాలంటే, సో ద ఫస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే ఇట్ మస్ట్ బి దిస్ ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్లో ఉండాలి. సో దిస్ ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఏ ఇన్స్ట్రుమెంట్ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ డన్ బిట్వీన్ ద రమేష్ అండ్ ద నాగేశ్వరరావు. సో రమేష్కి నాగేశ్వరరావుకి మధ్యన ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో, సో ఇన్ రిటర్న్ నాగేశ్వరరావు ఏమైతే ఇస్తానని చెప్పాడో, సో అది ఎట్లా ఉండాలి? ఎక్స్ప్రెసివ్గా, వారల్గా ఉండాలా? ఎక్స్ప్రెసివ్గా ఉండాలా? ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. అంటే రిటర్న్గా ఉండాలి. అదే రిటర్న్గా ఉండాలి. రిటర్న్గా ఏంటంటే ఐ పే సమ్ ఆఫ్ 10,000 రూపీస్ టు యూ ఆన్ సో అండ్ సో డేట్. సో అదేంటంటే రిటర్న్గా ఉండాలి.
సో రెండోది ఏమంటాం, సర్టన్ అన్కండిషనల్ అండర్టేకింగ్. అన్కండిషనల్ అండర్టేకింగ్. అన్కండిషనల్ అండర్టేకింగ్. సో అన్కండిషనల్ అంటే ఎటువంటి కండిషన్స్ ఏమీ ఉండకూడదు. ఇక్కడ డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే, సో మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని 30వ తారీఖున ఇస్తాను, 30వ తారీఖున ఇస్తానని అంటే ఓకే, అది కండిషన్. సో అన్కండిషన్ అని అంటే ఏంటంటే కండిషన్లు పెట్టవచ్చు. కండిషన్ ఎట్లా ఉండాలి, సర్టెన్ అంటారు. ఇక్కడ సర్టెన్ అనే పదం ఉంటుంది, TAIN, సర్టెన్ అన్కండిషన్ అండర్టేకింగ్. సో అన్కండిషన్ అండర్టేకింగ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో నేను నాగేశ్వరరావు గారు రమేష్ గారికి డబ్బులు ఇవ్వాలి. రమేష్ గారికి డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే, సో నేను మీకు ట్యూషన్ చెప్తున్నాను, మీరంతా కలిపి నాకు డబ్బులు ఇస్తే, మీరందరూ కలిపి నాకు డబ్బులు ఇస్తే అప్పుడు నేను రమేష్ గారికి 10,000 రూపాయలు చెల్లిస్తాను. మీకు అర్థమైందండి? మీరందరూ నాకు డబ్బులు ఇస్తే అప్పుడు నేను రమేష్ గారికి డబ్బులు ఇస్తాను. ఇది కండిషనా అన్కండిషనా? కండిషనే కదా. ఇన్ కేస్ నాకు తెలిసి అంటే మీలో ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఐఎమ్ నాట్ గివ్ 10,000 రూపీస్ టు రమేష్, అంతే కదా. నేను పెట్టింది కండిషనే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రామిసరీ నోట్లో మస్ట్ అండ్ సర్టెన్ అన్కండిషన్ ఉండాలి, అన్కండిషన్గా ఉండాలి అన్నమాట. కండిషన్లు ఏమీ పెట్టకూడదు, అంటే మీరు నాకు ఇస్తే నేను ఇస్తాను అంటాం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ నేను రమేష్ గారి దగ్గర 10,000 రూపాయలకు సంబంధించిన వస్తువులు తీసుకున్నప్పుడు ఏంటంటే నేను రిటర్న్గా 10,000 రూపాయలు అతను చెల్లించాలంటే ఎప్పుడు చెల్లిస్తామన్నది చెప్పాలి. 10 రోజులు తీసుకుంటారా, 15 రోజుల తర్వాత సర్టెన్ డేట్ వేసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరంతా నాకు డబ్బులు ఇస్తేనే నేను ఇస్తాను అని అంటే మీరందరూ డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వననే కదా అర్థం. అప్పుడు అది ఏమవుతుంది, నువ్వు కండిషన్ పెట్టినట్టే కదా అక్కడ. శ్రీదేవి గారు అర్థమవుతుందా? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అన్కండిషన్ అంటే, సో నాకు ప్రతి నెల శాలరీ వస్తుంది. సో ఈ నెల శాలరీ అందుకోగానే 30వ తారీఖున శాలరీ అందుకోగానే మీకు ఇచ్చేస్తాను. ప్రతి నెల నాకు శాలరీ యూజువల్గా ఐ గెట్ ద శాలరీ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. సో ఇన్ దిస్ మంత్స్ వెన్ ఎవర్ ఐ గెట్ ద మై శాలరీ ఐ విల్ పే యువర్ మనీ అన్నా. ఓకే, ఇది కండిషనేనా రాజశేఖర్ గారు? కండిషనేనా? కండిషనే. కానీ ఈ కండిషన్లో రియాలిటీ ఉంది, వ్యాలిడిటీ ఉంది, సర్టనిటీ ఉంది, అవునా కదా? నేను పెట్టిన ఏదైతే కండిషన్ ఉందో, ఇన్ దట్ కండిషన్ దెర్ ఇస్ ఎ వ్యాలిడిటీ, దెర్ ఇస్ ఎ సర్టనిటీ. అంటే దాని అర్థం ఏంటి, ప్రతి నెల నాకు శాలరీ వస్తుంది కాబట్టి ఈ నెల కూడా శాలరీ వస్తుంది, అందులో నో డౌట్. ప్రతి నెల శాలరీ వస్తుంది, ఈ నెల కూడా శాలరీ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాను, నేను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. రాకపోతే అప్పుడు ఏమవుతుంది, అనుకోండి కండిషన్ అయి పెట్టినట్టే కదా. రాకపోతే నేను వైలేట్ చేసినట్టే. రావాలని గ్యారంటీ, నిజం చెప్తున్నాను, రావాలని గ్యారంటీ ఇవ్వాలి. అందుకే ఏమంటారంటే అన్కండిషనల్ అండర్టేకింగ్ అంటారు. అంటే ఎటువంటి కండిషన్స్ ఇవ్వకూడదు. కండిషన్ అంటే ఏంటి, నేను నీకు 10,000 రూపాయలు ఇవ్వాలి, 10,000 రూపాయలు నేను ఇస్తాను పలానా తారీఖున, అంతే. ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజు నేను ఇస్తానని చెప్పేసి ఒక పేపర్ మీద రాస్తాం, కింద సంతకం పెడతాం, డేట్ కూడా వేస్తాం, ఆ డేట్ లోపు మీకు ఇస్తానని చెప్పేసి అంటాం, అంతే తప్పించి కండిషన్స్ ఏమీ పెట్టాం. ఒకవేళ కండిషన్ పెడితే, ఇన్ కేస్ ఎనీ కండిషన్ మనం పెట్టినట్లయితే ఆ కండిషన్కి ఏముండాలంటే సర్టనిటీ ఉండాలి, వ్యాలిడిటీ ఉండాలి, శాంక్టిటీ ఉండాలి.
ఇప్పుడు ముందు చెప్పిన ఎగ్జాంపుల్కి తర్వాత చేసిన ఎగ్జాంపుల్కి మీకు ఏమైనా తేడా కనిపించిందా? సో ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో మీరందరూ ఇస్తే అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కదండి. ఇక్కడ నాకు శాలరీ అనేది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి కంపల్సరీగా సో ముందు దాంతో పోల్చుకుంటే సెకండ్ దాంట్లో సర్టనిటీ ఎక్కువ ఉంది కదా. 90% సర్టనిటీ ఉంది. ముందు దాంట్లో ఏమో 30% కూడా సర్టనిటీ లేదు అక్కడ. కాబట్టి ఏంటంటే ప్రామిసరీ నోట్లో ద సెకండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే అన్కండిషన్గా ఉండాలి, కండిషన్లు ఏమీ పెట్టకూడదు. తర్వాత అండర్టేకింగ్ అంటాం. అండర్టేకింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ. వీ షో అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ప్రామిసరీ నోట్. ఆ ప్రామిసరీ నోట్ అంతా చదివిన తర్వాత ఏంటంటే కింద సంతకం పెడతాం. సంతకం పెట్టిన తర్వాత ఏంటంటే పైన జరిగే ప్రతి దానికి కూడా నేనంటే బద్దున్నై ఉంటాను, దానికి అన్నీ నాకు నచ్చి నేను ఈ యొక్క ప్రామిసరీ నోట్ ఇస్తున్నాను అని చెప్పేసి రాసేదాన్ని అండర్టేకింగ్ అంటే. అండర్టేకింగ్ నథింగ్ బట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఎవరైతే మేకర్ ఉన్నారో, ఇతను ఏమంటారు, నాగేశ్వరరావు ఏమంటారు, మేకర్ అంటారు. సో ఎవరు తయారు చేస్తున్నారు ప్రామిసరీ నోటు? నాగేశ్వరరావు తయారు చేస్తున్నారు కాబట్టి నాగేశ్వరరావుని మేకర్ అంటారు. సో ఈ మేకర్ హ్యాస్ గివ్ ద అండర్టేకింగ్ ఇవ్వాలి. సో అండర్టేకింగ్ ఇవ్వాలి. ఇంకా ఏం చేయాలంటే సో సైన్డ్ బై ద మేకర్. సో దాని మీద ఏం చేయాలి? ఏదైతే ప్రామిసరీ నోట్ ఉంటుందో కంపల్సరీగా ఈ ప్రామిసరీ నోట్ మీద ఎవరు సైన్ చేయాలి? మేకర్ అంటే ఎవరు? ఎవరైతే డబ్బులు ఇవ్వాలో, ఎవరైతే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందో వాళ్ళని మేకర్ అంటాము. ఎవరికి చెల్లించాలి? పేయికి చెల్లించాలి కాబట్టి సో ఇతను ఏంటంటే ఆ ప్రామిసరీ నోట్ మీద కంపల్సరీగా సైన్ అనేది చేయాలి. ఎవరు చేయాలి? మేకర్ కంపల్సరీగా సైన్ చేయాలి. ఇంకొకటి ఏం చేయాలంటే అందుకని ఏంటంటే టు పే సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే టు పే సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్. సో ప్రామిసరీ నోట్ ఎలాగ ఉండాలి? ఇట్ మస్ట్ బి ఏ రిటన్ డాక్యుమెంట్. సచ్ డాక్యుమెంట్ మస్ట్ బి అన్కండిషనల్. ద మేకర్ షుడ్ బి గివ్ ద అండర్టేకింగ్. నెక్స్ట్ వన్ ఇస్ ద మేకర్ షుడ్ బి పుట్ ఆన్ ద సిగ్నేచర్ ఉండాలి. నెక్స్ట్ వన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ద మేకర్ షుడ్ బి మెన్షన్ టు పే ద సర్టెన్ అమౌంట్. ఇక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలి? నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి? 10,000 రూపీస్ ఇవ్వాలి. సో ఈ 10,000 రూపీస్ని నేను ప్రామిసరీ నోట్లో మెన్షన్ చేయాలి. ఎవరు సంతకం చేయాలి? ఇక్కడ నేను సంతకం చేయాలి. సో కండిషన్ ఎవరు పెట్టకూడదు? నేను పెట్టకూడదు. అంటే మేకర్ ఎవరు? ఈ ఎగ్జాంపుల్లో మేకర్ ఎవరు? నేను కదా. నేను కండిషన్ పెట్టకూడదు. సో ఏ విధంగా ఇవ్వాలి? నేను రమేష్ గారికి రిటర్న్గా ఇవ్వాలి. నా నోటు రిటర్న్గా ప్రామిసరీ నోట్ ఇవ్వాలి. ఆ ప్రామిసరీ నోట్లో ఎటువంటి కండిషన్లు పెట్టకూడదు. సో దానికి అండర్టేకింగ్ ఇవ్వాలి మరిలో నేను. తర్వాత దాని మీద సిగ్నేచర్స్ అన్నీ నీట్గా చేయాలి. తర్వాత ఎంత అమౌంట్ వాళ్ళో కూడా అందులో మెన్షన్ చేయాలి. ఎంత అమౌంట్ వాళ్ళదో మెన్షన్ చేయాలంటారు. సో ఇక్కడ ఇది ఏంటంటే ద ఎసెన్షియల్స్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటాం. ఎసెన్షియల్స్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్స్ ఆర్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంట. ఇవి కంపల్సరీగా ఉండాలి. సో ఇటు తర్వాత ఏంటంటే ఇంకొకటి ఉంటుంది. అసలైంది ఏంటంటే స్టాంప్ పేపర్. స్టాంప్ మస్ట్ బి ఫిక్స్డ్. సో ఏ స్టాంప్ ఇది? ఏ స్టాంపు? రెవెన్యూ స్టాంప్. సో రెవెన్యూ స్టాంప్ స్టాంప్ ఇండికేట్స్ సో ఇట్ ఈస్ a legal sanctity, legal validity.
సో దీన్ని మాత్రం స్టాంప్ మాత్రం కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. సో ఆ స్టాంప్ మీద ఇలా క్రాస్గా సైన్ చేస్తారు కదా, మీకు చూపించాను కదా. సో హియర్ ఇస్ నాగేశ్వరరావు, myself I am Nageswara. I promised to Mr. Ramesh, so I didn't give any uncondition. I take understand and undertaking and also gave the sign on the paper to pay 10,000 rupees without any condition అని చెప్పేసి మొత్తం అంతా రాసిన తర్వాత కింద సంతకం పెట్టిన తర్వాత సో దాన్ని ఎక్కడ పంపిస్తాం, ఎవరికి పంపిస్తాం, రమేష్ గారికి ఇస్తాం. ఇప్పుడు ప్రామిసరీ నోట్ అనేది డెఫినేషన్ చూద్దాం. ప్రామిసరీ నోట్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది. చూడండి ఒకసారి డెఫినేషన్ చదువుతాను. అకార్డింగ్ టు ద సెక్షన్ 4 ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. సో ఈ ప్రామిసరీ నోట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. నెక్స్ట్ containing an unconditional undertaking. సో ఇటువంటి కండిషన్లో మేకర్ షుడ్ నాట్ పుట్ ఎనీ కండిషన్స్ కండిషన్లు ఏమీ పెట్టకూడదు. సో containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to ORR to the order of అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ఎవరికి రాస్తున్నాను, రమేష్ గారికి రాస్తున్నాను. టు ద ఆర్డర్ ఆఫ్ అంటే రమేష్ గారు ఎవరికన్నా ఆర్డర్ చేసి మీరు నాకు ఇవ్వద్దు పలానోడికి ఇవ్వండి అని అంటే, శ్రీధర్కి ఇవ్వండి అని అంటే, ఇంకా ఆర్డర్ ఆఫ్ అంటే రమేష్ గారు ఆర్డర్ చేస్తే కనుక నాగేశ్వర ఎవరికి ఇవ్వాలి, ఎవరికైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఆర్డర్ చేస్తే శ్రీధర్కి ఆర్డర్ చేస్తే శ్రీధర్కి, రాజశేఖర్ గారికి ఆర్డర్ చేస్తే రాజశేఖర్ గారికి, ఇంకొకరికి ఆర్డర్ చేస్తే ఇంకొకరికి ఎవరు ఇవ్వాలి, నాగేశ్వరరావు ఇవ్వాలి. అది చూడండి అక్కడ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ORR టు ద ఆర్డర్ ఆఫ్ ఏ సర్టెన్ పర్సన్ ORR టు ద బ్యారర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఇది తీసేర్లేండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరలా చెప్తాను. అకార్డింగ్ టు ద సెక్షన్ 4 ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to అతనికైనా ఇచ్చేయచ్చు, రమేష్ గారికైనా ఇవ్వచ్చు, లేదంటే అదర్ టు ద ఆర్డర్ ఆఫ్ అంటే ఏం చేస్తారు, రమేష్ గారు ఎవరికి ఆర్డర్ చేస్తారు, శ్రీధర్ గారికి ఆర్డర్ చేస్తే శ్రీధర్ గారికైనా ఇవ్వచ్చు. సో దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటారు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది నోట్. సో ఇన్ ఎనీ ప్రామిసరీ నోట్ ద మోస్ట్ ఎసెన్షియల్స్ ఆర్ it must be the promissory note nothing but a negotiable instrument. Such instrument must be in writing. Such instrument must be unconditional. Such instrument must be undertaking. Such instrument must be signed by the maker. Such instrument must be mentioned in the certain sum of amount. And finally the stamp paper should be fixed on the paper. So these are the essential condition to the promissory note. చూడండి ఒకసారి మీకు ఆ ప్రామిసరీ నోట్ చూపించాను, అది మీకు చూపించాను కదా ఇందాక. సో ఆన్ డిమాండ్ ఐ ప్రామిస్ టు పే రూపీస్ సన్ ఆఫ్ రామ్లాల్ ఆఫ్ మీరట్ ఆర్ ఆర్డర్ ఏ సమ్ ఆఫ్ 10,000 రూపీస్ ఫర్ వాల్యూ రిసీవ్డ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టాంప్ పేపర్ అంటిస్తారు. సో ఇక్కడ ఇతను సైన్ చేస్తారు, దీని స్టాంప్ పేపర్ మీద సైన్ చేస్తారు. సో ఎవరికి ఇస్తారు, ఇది రమేష్ గారికి ఇవ్వాలి. సో రమేష్ గారు అడ్రస్ చేసి ఇక్కడ పంపిస్తాం అంటే రమేష్ గారికి రీచ్ అవుతుంది. అంటే రమేష్ గారి దగ్గర 10,000 రూపీస్ వాల్యూ చేసేటువంటి నోట్ ఉంది. నోట్ ఏంటిది, దట్ ఈజ్ నోట్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, నాగేశ్వరరావు గారు ట్రాన్స్ఫర్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, రమేష్ గారికి బాకీ ఉన్నాం. ఎందుకు బాకీ ఉన్నామంటే గోడ్స్ తెచ్చుకోవచ్చు, ఇంకోటి తెచ్చుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే ఇక్కడ రమేష్ గారిని ఏమంటాం, పేయి అంటాం. నాగేశ్వరరావుని ఏమంటాం, మేకర్ అంటే. ఇవి లీగల్ వర్డ్స్ ఇవి గుర్తుపెట్టుకో. నాగేశ్వరరావు హీర్ ఇస్ ద మేకర్, సో రమేష్ సార్ ఇస్ ద పేయి. సో వెన్ ఎవర్ ద రమేష్ సార్ endorse the promissory note to any person, for example Sridhar. So at that time Ramesh sir called as the endorser. So Sridhar sir called as the endorsee. చూడండి ఇక్కడ.
సో ఎన్ఆర్సీ ఎప్పుడైతే అయ్యాడో ఇతను పేయి అవ్వచ్చా? శ్రీధర్ గారు పేయి అవ్వచ్చా? పే అంతే కదా, ఇతనికి పే చేయాలి కదా, అప్పుడు పే అవుతాడు కదా. రమేష్ గారు అర్థమైందా? ఇప్పుడు పేయి అని ఎందుకు అంటున్నాం? నాగేశ్వరరావు గారు రమేష్ గారికి పే చేయాలి కాబట్టి పేయి అంటున్నాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు శ్రీధర్ గారికి పే చేయాలంటే అప్పుడు ఇతను పేయి అవుతాడు కదా. సో పేయి కూడా అవుతాడు. ఎన్ఆర్సీ అంటే ఎన్ఆర్సీ ఎందుకు అయ్యాడు? ఇతను ఎన్ఆర్సీ చేశాడు కాబట్టి. సో ఇతను పే చేయాలి కాబట్టి ఇతను పేయి అవ్వచ్చు కదా. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ప్రామిసరీ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.